మీ ఆంగ్లో ఆంధ్ర అమ్మాయి చాతుర్య. వీడియో థంబ్నెయిల్ అయితే చూసేసి ఈరోజు వీడియో దేని గురించో మీకైతే అర్థమైపోయి ఉంటుంది. అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హ్యాపీ సిస్టర్స్ డే టు ఎవ్రీ ఉమెన్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు అయితే మా అక్కకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాను. ఏం లేదు, జస్ట్ కొంచెం రూమ్ డెకోర్ చేసి ఒక చిన్న కేక్ అండ్ ఒక ఫ్లవర్ బొకే తన్ని కొంచెం స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే అవన్నీ కొనడానికి ఫాస్ట్గా బయటకు వచ్చా. మ్యాటర్ ఏంటంటే ఈరోజు సండే. నేను అసలు చాలా లేట్గా రియలైజ్ అయ్యా అనమాట సండే అని. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో చాలా వరకు అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో ఒక షాప్ అయితే వెతకాలి, అందుకే వెళ్తున్నా. మీరు కూడా వెతికే భాగంలో నాతో తోడుగా ఉండండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి, ఓకే? ఇది క్వీన్స్ స్క్వేర్ అన్నమాట, క్రాలీలో. ఇక్కడ ఒక కార్డ్ షాప్ ఉంటుంది, కార్డ్ ఫ్యాక్టరీ అని. అక్కడికి వెళ్తున్నా. బ్యాడ్ లక్, కార్డ్ షాప్ అయితే క్లోజ్ అయిపోయింది. నేను చాలా తప్పు పని చేశా. అంటే ఈరోజు ఈవినింగ్ 6 వరకు ఉంటుందిలే అనుకున్నా. బట్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు సండే కాబట్టి ఎర్లీ క్లోజింగ్ అన్ని షాప్స్ ఇక్కడ. ఓకే, ఇంకేదైనా షాప్ చూద్దాం. లెట్స్ గో. కౌంటీ మాల్ అయితే యాక్చువల్గా ఈరోజు 4:30 క్లోజ్. ఇంకా మరి జనాలు అయితే లోపలికి వెళ్తూ వస్తూ ఉన్నారు. చూద్దాం. వెరీ బ్యాడ్ లక్, షాప్స్ అన్ని క్లోజ్ ఇక్కడ కూడా మాల్లో. లెట్స్ గో అవుట్ సైడ్ అండ్ సర్చ్ ఫర్ ఎనీ అదర్ షాప్ అవుట్ సైడ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ అయితే వెళ్ళి ఒక బుజ్జి కేక్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం. సెలెక్ట్ చేసుకునే అన్ని ఆప్షన్స్ ఉండకపోవచ్చు, బట్ చూద్దాం. Shit the hell. సార్ ఏంటి సార్ అది? Shit the hell. ఇక్కడ కేక్ బాక్స్ కూడా క్లోజ్ అయ్యింది. ఇక్కడ ఇంకేదో కేక్ బాక్స్ షాప్ ఏదో ఉంటది, చూద్దాం. లెట్స్ ఫైండ్ ఇట్ దేర్. కేక్ దొరకాలి 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 ప్లీజ్. ఏంది ఇంత దరిద్రము? కేక్ వరల్డ్ పై జార్జీ కూడా మూసేశారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడైతే 2 కేక్ బాక్సులు మొత్తం క్లోజ్ కాబట్టి నా కజిన్ షిఫ్ట్ లో ఉందన్నమాట. దాన్ని అక్కడ కేక్ బాక్స్ ఉంటే అక్కడ తీసుకురమ్మని చెప్పాను. ఇక్కడెక్కడో కార్డ్ షాప్ ఉందంట, వెతుకుతున్నాను. చూద్దాము. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. దొరకాలని కోరుకోండి ఫ్రెండ్స్. ఇద్దరం దశావతారాలు ఎత్తేసింది మనకి, ఏది లేదు అసలు. అక్కడ కార్డ్ ఫ్యాక్టరీ క్లోజే. ఇంక ఇక్కడ కార్డ్స్ డైరెక్టర్ ఉంది, ఒకటి ఉంది. అదన్నా క్లోజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం. అక్కడే అల్టిమేట్ క్రాఫ్ట్ అని ఉంది కదా, దానిలో ఏమైనా ఉండొచ్చు. వాడు ఇప్పుడే క్లోజ్ చేస్తున్నాడు. వెళ్ళి ఏదో ఒకలాగా రిక్వెస్ట్ చేసేద్దాం. చెప్పానుగా దరిద్రం దశావతారాలు ఎత్తిందని. ఇక్కడ కూడా లేవంట. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇక్కడే ఘోరంగా డబ్బుల సౌండ్లు వినిపిస్తున్నాయి. మీకు కూడా వినిపిస్తున్నాయి కదా? వెళ్ళి ఒకసారి చూపిస్తా ఏం జరుగుతుందో. గుంపు గుంపు మామూలు గుంపులా లేదాడా, సంథింగ్ ఏదో హడావిడి జరుగుతుంది. అబ్బో, ఈ ఫ్లవర్స్ షూట్ భలే ఉన్నాయి కదా. అడ్డదారిలో వెళ్ళిపోదాం. Oh, balle balle. Thank you very much. How's the Rajasthan Heritage Band? Should we inside, guys? Finish. Thank you. Finish it. పర్లేదు, జనాభా బానే వచ్చారు. ఏదో విన్యాసాలు చేస్తున్నారు, ఏదో సర్కస్ లాగా. బాగుంది. నేను అంతసేపు లేను కానీ ఇప్పుడు హడావిడిలో అన్ని చూస్తే మనకి ఇక్కడ టైం సరిపోదు అనమాట అవన్నీ కొనడానికి. సో ఫస్ట్ అయితే అవి చూసుకుందాం. చలో, మంచి ఎంటర్టైన్మెంట్ కదా మధ్యలో మనకి. దొరకట్లేదని బాధపడాలో, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నందుకు ఆనందపడాలో అర్థం కావట్లేదు.
సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎంత కష్టం. అదృష్టం కొంచెం అన్నా బాగుంది, అందుకే కనీసం బొకే అన్నా దొరికింది. పింక్ తీసుకోవాలా వైట్ తీసుకోవాలా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. వైట్ తీసుకుందాంలే. అదే వైట్ కాదు, కొంచెం ఎల్లోయిష్. ఇది తీసుకుంటున్నా అయితే. బాగుంది కదా, లెట్స్ గో. మా అక్క ఏం చాక్లెట్ తింటుందో నాకు అర్థం కావట్లేదు. సో ఆ పిల్లనే అడిగేస్తే పోలా. ఎత్తదు, చెప్పా కదా దరిద్రం దశావతారాలు ఎత్తిందని. నాకు నచ్చిన చాక్లెట్ తీసేసుకుంటా. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? అల్లదిగో ఈ ఫెర్రో వచ్చారు తీసుకుంటా. సండే కదా, బిజీగా ఉంది. ఓ అబ్బాయిలు, ఇవి మీకే, మీకోసమే. తాగుదాం, తాగి ఊగుదాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మో నేను తాగనండి, ఊరికే అంటున్నాను. బాగున్నాయి కదా కానీ కలర్ఫుల్ గా. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఇది కార్డ్ ఓన్లీ అంట, నేనేమో క్యాష్ తీసుకొచ్చా. సో ఈ లైన్ లో నుంచోవాలి. ఓ థ్యాంక్ యూ. ఈ ఉండ అయితే టెస్కో ఎక్స్ప్రెస్ లో తీసేసుకున్నాను. ఈ రెండు దొరికినాయి. సో కేక్ అంతా మన యూహీ పాప్ మీద డిసైడ్ అయి ఉంది. లెట్స్ గో. నాకు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నా నేనైతే బయట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంత అదృష్టం కూడానా? ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? సరేలే, కాసేపు అలా బ్రేక్ తీసుకుందాం. తిరిగి అలసిపోయాను, అందుకని కూర్చున్నాను. కనిపించిన ప్రతి షాప్ లో అడుగుతున్నాను, ఏం దొరకట్లేదు. ఏం చేద్దామంటావు మరి? ఇదైతే బ్రాడ్వే అంటారు, ఇక్కడ అన్ని ఉంటాయి. ఇదే బెస్ట్ వన్ లోకి అయితే వెళ్దాం. యాక్చువల్గా ఈ బెస్ట్ వన్ 10 దాకో 11 దాకో ఉంటుందంట. వాడు వెళ్తే అక్కడేవో రిపేర్స్ చేస్తున్నారు షాప్ లో. సో అది కూడా లేదు, క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. దరిద్రం మరీ, అసలు 10 అవతారాలు కాదు 100 అవతారాలు ఇట్టేసింది నా నెత్తి మీద. మరి ఇంత దరిద్రమా నీ అమ్మ జీవితం. చీ. అసలు ఈ షాప్ కూడా క్లోజ్. నీ దేవుడా, అట్లీస్ట్ ఈ బోర్డ్రమ్ లో అన్నా ఉంటే నాకు కాస్తో కూస్తో 1% అన్నా అదృష్టం అనేది దేవుడు రాసి పెట్టుంటాడు. లేదు, ఇక్కడ కూడా లేదంటే నేను పెద్ద దరిద్రురాలనే అర్థం. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. జస్ట్ కిడింగ్. వెతికి ఓపిక లేక అక్కడ టిల్ దగ్గర వర్క్ చేసే ఆమెను అడిగితే లేవు, సారీ, నో అని చాలా సింపుల్గా చెప్పింది. ఎక్కడో తప్పిపోయిన అనామకురాల్లాగా వీధులమ్మట పడి తిరుగుతున్నా అనమాట. నేను యూకే వచ్చిన దగ్గర నుంచి ఎన్నిసార్లు ఎప్పుడు ఈ రోడ్లు తిరగలేదు నా లైఫ్లో. ఒకే రోజు ఈరోజు తిరుగుతున్నా. అది సార్ డెడికేషన్ అంటే. One eternity later. ఎంత కష్టం వచ్చింది. నాకు బెలూన్స్ పగిలిపోతే చాలా భయం వేస్తుంది. ఇలా బెడ్ మీద అయితే బ్లాక్, వైట్, రెడ్
అండ్ ఇలా ఒక ట్రాన్స్పరెంట్ స్టార్స్ ఉంది. ఇవైతే పంప్ చేసి బెలూన్స్ని పెట్టేశాను. కేక్ ఎక్కడ పెట్టాలి? కేక్ ఈ మూల పెడదాం, అంటే కరెక్ట్గా అది ఎంట్రన్స్ కదా. సో ఇలా ఇక్కడ కేక్ మూల పెట్టి చూద్దాం. ఈ బెలూన్స్ అన్నీ కింద పెట్టేసి ఇక్కడ పెడితే ఏమైనా బాగుంటుందా? ఒక చిన్న టేబుల్ వేసి ఇక్కడే బాగుందా? ఏదో ఒకటి చేద్దాం. ఏడ్ చేసేస్తావు? చేసేస్తాడట. హైట్ సరిపోయిద్దా? ప్లాన్ బాగుంది కదా. సో అక్కడ టీవీలో ఏమో హ్యాపీ సిస్టర్స్ అని పెడదాము, కింద ఏమో బెలూన్స్ ఉన్నాయి, అక్కడ టేబుల్ లాగా పెట్టాను కదా, అక్కడేమో కేక్ పెడదాము. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ప్రస్తుతానికైతే రిలాక్స్ అవుతా. చెమటలు పట్టి యూకేలో ఈ మధ్య ఎండ ఇరగదీసిస్తుంది తెలుసా. 1 hour later. ఇప్పుడు నవీన్, అదే మా అక్క వాళ్ళ హస్బెండ్, మా బావ వస్తున్నాడు. మా బావ రియాక్షన్ కూడా చూద్దాం. బేసిక్గా నేను ఈ రూమ్లో ఉండను, షాక్ అవుతాడు. ఇప్పుడు కింద కూర్చున్నా. హ్యాపీ బర్త్డే టు మీ. స్క్రీన్ క్యాష్ చేస్తున్నాము. ఏం చేస్తున్నామో ఇంకా తెలీదు. ఇదిగో ఈ ఫోటో నేనే క్రియేట్ చేశాను, కాకపోతే ఆ టీవీలో సెట్ చేయడానికి కొంచెం ఎలాగో ఉంది, బట్ ఇట్స్ ఓకే. వాటర్ కలర్స్ ఉంటే బాగుంది. శ్రవంతి అని కూడా రాద్దామా? నా హ్యాండ్ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంది కదా. వావ్, హ్యాపీ సిస్టర్స్ డే. మై డియర్ ఉమెన్, హ్యాపీ సిస్టర్స్ డే టు ఆల్. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇవి ఇలా గుచ్చాలన్నమాట, క్యాండిల్స్ భలే ఉన్నాయి కదా. ఫైనల్గా కేక్ అయితే పిచ్చి పిచ్చిగా తిరిగిన తర్వాత లాస్ట్కి నా కజిన్ యువిక తెచ్చేసింది అనమాట. కేక్ మొత్తానికి వచ్చేసింది. ఓ, ఇట్స్ చాక్లెట్ కేక్. బాగుంది కదా. యమ్మీ యమ్మీ. చాక్లెట్ కేక్తో పాటు క్యాండిల్స్ తీసుకొచ్చింది, అండ్ అలాగే ఈ గ్రీటింగ్ కార్డ్ కూడా తీసుకొచ్చింది. గ్రీటింగ్ కార్డ్ ఏంటంటే సిస్టర్స్ డే అని లేదనమాట ఈ గ్రీటింగ్ కార్డ్ మీద. సో అందుకని చెప్పి నేనే చాలా క్రియేటివ్గా రాసాను. భలే ఉంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఒకటి అది, ఒకటి ఇది, ఒకటి అది, ఒకటి ఇది తెచ్చుతున్నా. ఇలా బారుగా పెట్టదు, భలే క్రియేటివ్గా ఉంది. ఇది కూడా బాగుంది కదా. ఇలా వెలిగిద్దాం. ఎందుకు అందరు రౌండ్గానే వెలిగించాలి, మనం క్రియేటివ్గా బారుగా పెడతాం. ఓకే. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో. ఓకే, ఇది ఇప్పుడు ఇది వెలిగించడానికి ఫైర్ కావాలి. ఫైర్. A few moments later. వచ్చేసింది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హ్యాపీ సిస్టర్స్ డే.
ఇదిగో నో నో హ్యాపీ సిస్టర్స్ డే. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ. ఇదే కదా ఇచ్చిపుచ్చుకోవడాలంటే. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కదా, సిస్టర్స్ డే చేస్తారండి మీరు ఇద్దరు కలిసి. సిస్టర్స్ డే కారల్ టీ షర్ట్ తో కట్ చేయాలా నేను ఇప్పుడు? అరే అరే ఎక్స్పెక్టెడ్ కారల్ టీ షర్ట్ తో కట్ చేయొద్దులే, పోనీ మార్చుకుని కట్ చేయి. వచ్చిందండి వయ్యారి. అరే ఇదేంటిది, ఎవరేసారు ఈ బొమ్మ? నేనే వేసిరా లేకపోతే కొన్నరా? నేనే వేసా. నేను నమ్మా. హే పిల్ల, హ్యాపీ సిస్టర్స్ డే. హ్యాపీ సిస్టర్స్ డే రా శ్రవంతి. దా నువ్వు కూడా. నేను దా నువ్వు కూడా. దా దా సిస్టరే కదా నువ్వు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను రాను. దా నేను కట్ చేయి, నేను రేపు కట్ చేస్తా. గైస్ దా ఊదు ఊదు. నేను ఊదే, నేను తాగలేదే. పర్లేదు ఊదు. నేను తాగలేదే, నేను తాగలేదే. ఒక్క దెబ్బతో ఊది పడేసింది. ఎందుకు సార్ మరి రోజు అంటారు? నేను తాగలేదని చెప్పా కదా. ఇది నాకు పెట్టు, నాకు అంతే పెట్టు. డైట్ లో ఉన్నావా పింకీ? డైట్ బొమ్మ. తమ్ముడే ప్యాకెట్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా. ఇగో సిస్టర్స్, మీకు కూడా హ్యాపీ సిస్టర్ డే. నువ్వు చాలా స్వీట్ పాలకోవా. నాకు సిగ్గు. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. టు కెమెరామెన్, కెమెరా ఉమెన్. బాన్ 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 బాన్